నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో చిన్న వెబ్ సిరీస్ నుంచి సినిమాల వరకు ప్యాషన్తో పట్నంకి వచ్చి ప్రొఫెషనల్ యాక్టర్గా తనకంటూ ఒక యూనిక్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఎవడు పడతాడురా పిల్ల అనే దగ్గర నుంచి ఒక ఫేమస్ డైరెక్టర్ కూతుర్నే పెళ్ళాడాడండి. మరి ఆయన స్టోరీని చెప్పడానికి ఆయన సతీమణితో వచ్చేసారు మన స్టూడియోకి. రవి శివతేజ గారు విత్ సతీమణి శ్యామణి గారు. హాయ్ అండి. హాయ్ హాయ్ నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నాం, చాలా బాగున్నాం. సూపర్. సో ఫస్ట్ నార్మల్ క్వశ్చన్ అడిగాను, మీ యొక్క యాక్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఏమీ లేదు, అసలు మనం యాక్టింగ్ ఫీల్డ్లోకి వస్తానని ఎవరికి తెలియదు, నాకు తెలియదు. యాక్చువల్లీ చదువైన తర్వాత జాబ్ చేసుకుంటానని చెప్పి నాన్న కూడా అనుకున్నాడు, నేను కూడా అదే అనుకున్నాను. స్టడీస్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను, ఐఏఎస్ కోచింగ్ అయితే తీసుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు మనకి. టాపరా? యా, బాగా చదువుకున్నాను. మా నాన్న ఆ ఉద్దేశంతోనే హైదరాబాద్లో ఏఎస్ ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ కోచింగ్ ఇప్పించాడు, నేను ఏదో పొడి చేస్తానని చెప్పి. అబ్బే 1 year అయిన తర్వాత అది అసలు వర్కౌట్ అవ్వలేదు. దానికి బాగా కష్టపడి చదవాలి, మనకి ఎందుకో కుదరలేదు అది. సరే మన పర్సంటేజ్ బేస్ మీద తర్వాత ఏదో ఢిల్లీలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అని చెప్పి అక్కడ 1 year ట్రైనింగ్ ఉంటుంది థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్లో. అంటే నేను చదివిన బేస్ దాని మీద అక్కడికి వెళ్ళా. ఒక 1 year ట్రైనింగ్ అయింది, 2 months గట్టిగా ట్రై చేస్తే ఎక్కడ చోట పోస్టింగ్ వచ్చేది, మనకు జాండీస్ వచ్చింది. అయ్యో, అసలు ఢిల్లీ నుంచి ఇంటికి ఎట్లా వచ్చానో నాకు తెలియదు, ఏదో రకంగా ఫ్లైట్లో అలాగా తిప్పలు పడుతూ వచ్చా. అమ్మకి టెన్షన్. ఒక వారం వరకు నేను ఎట్లా ఉన్నానో ఏం చేస్తున్నానో బెడ్ రీడన్ కంప్లీట్లీ. అమ్మకి టెన్షన్ వచ్చింది. వారం అంతా నా పక్కనే కూర్చొని చూసుకుంది. నాకు జాబ్ వద్దు, ఏం వద్దు, నువ్వు చాలు మానేసే, ఢిల్లీ లేదు హైదరాబాద్ లేదు, ఏం లేదు, నువ్వు మానేసే, నాకు జాబ్ వద్దు, ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను, బతుకున్నందుకల్లా నేను మేము చూసుకుంటాం. అయిపోయింది. సరే తగ్గిపోయిన తర్వాత అమ్మ జాబ్ చేయకపోతే అందరు నాన్న అడుగుతారమ్మ, మీ అబ్బాయి ఏం చేస్తాడని అడుగుతారు, మరి చేయాలి కదమ్మా జాబు. సరే మా అమ్మ హైదరాబాద్లో జాబ్ చేయడానికి ఒప్పుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, సమ్ సోకాల్డ్ కంపెనీ, సోలార్ పవర్ ప్లాంట్ కంపెనీ అది. సరే నేమ్ అంతా మెన్షన్ చేయట్లేదు కానీ 1 month అంతా వర్క్ అంతా నడిచింది. 1 month తర్వాత కంపెనీలో ఐపీ పెట్టారు. వాళ్ళదంతా ఫేక్ కంపెనీ అనమాట, హైదరాబాద్లో బ్రాంచ్ ఏం పెట్టలేదు వాళ్ళు, అంతా సోది. మనీ ఏమన్నా ఇచ్చారా? ఇచ్చాం. మేమందరం ఉంటారు కొంతమంది ఎంప్లాయీస్ అందరూ మంచి గొర్రెలు అనమాట, అందరం డబ్బులు కట్టేసాం కంపెనీకి. ఎంత? అందరం నేను అప్పుడు కట్టింది 75,000. అందరూ కట్టాలంటే డిపాజిట్ లాగా అందరూ కట్టారు. యాక్చువల్గా 75,000. మనోడు ఒక 60-70 crores ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు. జంప్ మనోడు అబ్రాడ్ వెళ్ళిపోయాడు. ఇదేంట్రా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి డెడ్ ఎండ్లు ఏంటి అంటే, ఉద్యోగం చేసే యోగం నాకు లేదా. మా నాన్న కూడా అలాగే అనుకున్నాడు, రే ఇంకా నీకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడో ట్రై చేయరా మళ్ళీ అని చెప్తే నాకేమో డిసప్పాయింట్మెంట్. అక్కడ ఢిల్లీలో అటు వర్కౌట్ అవ్వలేదు, ఇక్కడ హైదరాబాద్ అవ్వలేదు, తర్వాత మా నాన్న ఐఏఎస్ కోచింగ్ జాయిన్ చేశాడు, అది అవ్వలేదు. అంటే ఏం చేస్తాను, చిన్నప్పటి నుంచి ఇది చేద్దాం ఎప్పుడూ అనుకోలేదు. సో ఇప్పుడు మన కెరీర్ క్వశ్చన్ మార్క్. అంటే టాపర్ అంటే మ్యాక్సిమం ప్లాన్ వేసుకుని ఉంటారు కదా. చదువుకున్నా అంతే, మా నాన్న ఇదే చేయరా, ఇక్కడే చెయ్యరా, నువ్వు ఇదే చేయాలి అని ఎప్పుడు నాకు ఆ ప్రెషర్ పెట్టలేదు. హ్యాపీగా చదువుకున్నా. గోల్ అంటే ఏముండేది, ఏం పెట్టుకోవాలి ఎప్పుడు. అంటే పలానా ఫీల్డ్లో సెటిల్ అవ్వాలని చెప్పి అవ్వాలా. అబ్బా వేశారు ఓకే అంటే అట్లా వేసాడు అనుకుంటే నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. మేము అందరం అమీర్పేట హాస్టల్లో ఉండేవాళ్ళం. అభిరామ్ అనే వ్యక్తి నుంచి నాకు ఫోన్ వచ్చింది, షార్ట్ ఫిల్మ్ చేస్తానరా, ఇట్లా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తామని అడిగాడు. సరే ఖాళీగా ఉన్నాం, ఉద్యోగం లేదు, సరే వెళ్ళి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తే ఆ షార్ట్ ఫిల్మ్ బాగా క్లిక్ అయింది, మంచి పేరు వచ్చింది. దాని తర్వాత సెకండ్ షార్ట్ ఫిల్మ్లో కూడా మనకు ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు, అది చేశా. థర్డ్ షార్ట్ ఫిల్మ్లో రాముడు అన్న షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, అందులో నేను లీడ్గా చేస్తే అది ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ వేసాం. మనం గెస్ట్లని అందరినీ పిలిచాం, ప్రొడ్యూసర్ని, సమ్ యాక్టర్స్ని అందరినీ పిలిచి మంచి ప్రీమియర్ షో వేసాం, మంచి ఫుల్ క్రౌడెడ్తో వేసాం అనమాట. అంటే విపరీతమైన అప్లోజ్ వచ్చింది, కామెడీ బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఎక్స్ప్రెషన్ బాగా చేస్తున్నాడు, బాగా షార్ట్ ఫిల్మ్ కూడా మంచి పేరు వచ్చింది. ఆ రోజు డిసైడ్ అయ్యాను, అంటే మనం ఫాలో అవ్వాల్సిన ఫీల్డ్ మన చావైనా బ్రతికైనా సినిమా అని చెప్పి 2014లో నేను డిసైడ్ అయ్యాను. అది నాకు జర్నీ అక్కడ స్టార్ట్ అయింది 2014. ఓకే. సో మీరు అలా స్టార్ట్ అయ్యారు. మ్యాక్సిమం నేనేమనుకుంటున్నానంటే మీ ఫ్యామిలీ దగ్గర, మీ ఫాదర్ దగ్గర, మదర్ దగ్గర కూడా బాగా యాక్ట్ చేశారు, జాబ్ పోయిందని యాక్టింగ్ వైపు రావడానికి అనుకున్నాను నేను. లేదు అప్పటి వరకు ఏం లేదు, నాకు తెలీదు. అంటే చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద నాటకాలు లేకపోతే పాటలు పాడడం ఏదో అవన్నీ సరదా కోసం చేసేవాడిని, కానీ సీరియస్గా ఈ ఫీల్డ్ వైపు వస్తానని ఎప్పుడు అనుకోలే. సినిమా చూస్తున్నప్పుడు భలే అంటే నా సీన్ నేను దాన్ని అంటే రిపీట్ చేయడం, అంటే ఊరికే యాక్ట్ చేయడం అట్లా ఉంటుంది కదా, అది చేసేవాడిని. కానీ అట్లా అనుకున్నాను, కానీ ఎప్పుడు సినిమా ఫీల్డ్లోకి వస్తాను ఎప్పుడు అనుకోలే. బట్ గాడ్ ఆయన రాసిన స్క్రిప్ట్ ఇది అనమాట. ఓకే అయింది, మీరు ఫిక్స్ అయిపోయారు నేను ఇండస్ట్రీలో ఉందాము అని చెప్పి. ఆఫ్టర్ దట్ వెనక్కి వెళ్ళిపోదాం అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదు అసలు.
ఇప్పుడు అనిపించలేదు. అంటే ఇన్ బిట్వీన్ యాక్టర్స్కి కొంత గ్యాప్ వస్తుంది. వచ్చింది, కోవిడ్ కూడా వస్తుంది. వచ్చింది. యాక్టర్స్ కోవిడ్ వస్తుందని కాదు, కోవిడ్ వల్ల గ్యాప్ వస్తుంది Yes, అని yes, చెప్పి. అవును. అప్పుడు కూడా ఎందుకు దీన్ని తీసేసి వేరేది ఏమన్నా చూస్ చేసుకుందాం అనుకున్నారా? అనుకోలే. ఎందుకని? చెప్పే కదా 2014 ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో అంటే చస్తే సినిమా సెట్లోనే. నాకు నాకు థాట్ రాలేదు, నాకు వేరేది ఏం పెట్టుకోలేదు. నాకు ఇదే డెడ్ ఎండ్, సినిమా నాకు డెడ్ ఎండ్. నాకు ఇంక వేరేది ఏది పెట్టుకోలేదు. ఉద్యోగం చేద్దాం అనుకోలేదు. నాకు నా వైఫ్ని జాగ్రత్త చూసుకోవాలి, సినిమాలో మంచి పేరు తెచ్చుకోవాలి, నాకు ఇది తప్పితే వేరేది ఏది పెట్టుకోలేదు. కోవిడ్ వచ్చింది, కోవిడ్లో కూడా అప్పుడు ఆపర్చునిటీస్ చెప్పక్కర్లా, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ దారుణం అనమాట. అన్నీ క్లోజ్ అయిపోయినాయి. షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు అప్పుడు అందరూ మర్చిపోయారు నన్ను. సినిమా ఒకటి పొరపాటున ఏదో కొంచెం సరిగ్గా ఆడలేదు, అది మెనీ రీజన్స్ కుదరలేదు, సినిమా ఆడలేదు, కోవిడ్ వచ్చింది. సో ఫుల్ ఫినాన్షియల్ క్రైసిస్ అప్పుడు, నాకనే కాదు ప్రపంచం అంతా క్రైసిసే. మా నాన్న ఇక్కడ డబ్బులు పంపడం, పాపం ఆయన అక్కడి నుంచి ఊరి నుంచి చాలా ఇబ్బంది పడ్డాను నాన్న. నేను అది ఇప్పటికే నాకు రెగ్రెట్ ఉంది. నాకు నాన్న అప్పుడు అయ్యో కోవిడ్ టైంలో నాన్నని బాధ పెట్టానే. ఫస్ట్ వేవ్ అయిపోయింది, ఏం అర్థం కావట్లా. సరే మనకు అప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది. 2019లో పెళ్ళి అయిపోయింది, 20లో మనకి ఫస్ట్ వేవ్ వచ్చింది, 21లో సెకండ్ వేవ్ ఉంది. మనకి 2 years అయిపోయింది పిల్లని పెళ్ళి చేసుకుని. సో నా చేతిలో ఒక ఆఫర్ కూడా లేదు, నాకు ఆఫర్ లేదు, షార్ట్ ఫిల్మ్స్ లేవు, వెబ్ సిరీస్లు ఏమీ లేవు, ఐఎమ్ ఎంప్టీ. అలాంటి టైంలో 2021లో నాకు ఒక ఫోన్ వచ్చింది. ఇట్లాగా సూర్య వెబ్ సిరీస్ షణ్ముఖ్ జశ్వంత్ చేస్తున్నాడు హీరోగా, పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది స్వామి అని, ఒకసారి వస్తారంటే సరే దొరికిందే ప్రసాదం. ముందు వెళ్ళి ఫస్ట్ డైరెక్టర్ని కలిసి, డైరెక్టర్ అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సుబ్బు. నా లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు అంటే ఆయనే బాబు, నువ్వు చేసుకోను. ఆయన నాకు తెలిసి ఈ అబ్బాయి నాకు తెలిసి ఒకసారి పిలిపించండి ఆఫీస్కి, నేను మాట్లాడతాను. నాకు మొత్తం 10 episodes నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. రవితేజ ఈ క్యారెక్టర్ చేసుకో, నీకు చాలా బాగా హెల్ప్ అవుద్ది కెరీర్కి అన్నాడు. ఆయన ఏం చెప్పాడో దానికి 10 జరిగింది నాకు. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటా ఎవరన్నా గుర్తుపెట్టినా కదా, ఓన్లీ ఇండియా మాత్రమే కాదు, గ్లోబల్ వైడ్ నేను పాపులర్ అయ్యాను. నేను స్వామి అనే క్యారెక్టర్ జీవితాంతం కాదు, గుడికెళ్ళినా కూడా స్వామి, నాకు ఆ స్వామి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకుంటాను నేను. సూపర్ సూపర్. సో అక్కడ నుంచి మీరు సూర్య వెబ్ సిరీస్ వరకు ఇలా వచ్చారు. ఏదైనా వెబ్ సిరీస్ కోసం మిమ్మల్ని ఆడిషన్కి పిలిచి మిమ్మల్ని సరే సూట్ అవ్వట్లేదని పంపించేసిన డేస్ ఉన్నాయా? అంటే ఖచ్చితంగా అక్కడ ఫీల్ బాగా అవుతారు కదా. వెబ్ సిరీస్లో అంటే మూవీస్ జరుగుతాయి కానీ వెబ్ సిరీస్ ఎక్కువ మోస్ట్లీ ఆడిషన్స్ జరగవు కదా. ఆటోమేటిక్గా వీళ్ళు అక్కడ మన ఇదంతా చెక్ చేస్తారు, ఏమన్నా చేశారా వీళ్ళు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే పర్లేదు, మన క్యారెక్టర్కి సూట్ అవుతాడేమో తీసుకుంటారు. కానీ మూవీస్కి జరుగుతాయి మోస్ట్లీ, అట్లాగా వెబ్ సిరీస్ మోస్ట్లీ జరగవు. ఓకే ఓకే. ముందు శ్యామణి గారి దగ్గరికి మాట్లాడు పాపం చాలా ఎంటీగా ఉంది. హాయ్ శ్యామణి గారు. హలో. సో నార్మల్గా చెప్పాలంటే మీ ఇంట్రడక్షను పలానా డాటర్ కాకుండా, పలానా వైఫ్ కాకుండా, శ్యామణి గారు అంటే ఏంటి? ఆల్రౌండర్ అని చెప్పారు కదా, లైక్ డైరెక్టరా, రైటరా, కాస్ట్యూమ్ డిజైనర్, చాలా విన్నాము మీ గురించి. నీ పేరు అర్థం అడిగారు అనుకున్నాను నేను కూడా నా పేరుకి. ఇప్పుడు అయితే థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్ ఇచ్చారు, శ్యామణి అంటే మీనింగ్ ఏంటండి? దెర్స్ నో మీనింగ్. డాడీ ఒకరోజు ఈ గీతాంజలి మూవీలో ఆమెని పాడవే హాయిగా సాంగ్ ఉంది కదా, అది వింటూ SY పెడితే ఎలా ఉంటుంది ఆ పేరుకి అనేసి శ్యామణి అని పెట్టారు అంతే. దెర్స్ నో మీనింగ్ ఆర్ ఎనీథింగ్, బట్ మోస్ట్లీ శివుడితో ఏదో వస్తుంది అనుకుంటా. ఓకే ఓకే. సో మీరేంటి మీరు డిజిగ్నేషన్ లైక్ ఏది పడితే అది యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇదివరకు యాక్టింగ్ కానీ వచ్చాను, బట్ అలా అలా డైరెక్షన్ చేశాను. దాని తర్వాత కొన్నాళ్ళు చిల్ అయ్యాను పెళ్ళి తర్వాత. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్గా చేశా అండ్ ఆల్సో ప్రొడక్షన్ చేశా మొన్న లాస్ట్ ఫిల్మ్కి. ఓకే. మీరు యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పరిచయం అయ్యారా లేకపోతే ముందేనా? తర్వాతే. అంటే మా ఇద్దరికి అక్కడ లింక్ కాదు, జిమ్ ఫ్రెండ్స్. జిమ్ ఎలా స్టార్ట్ అయింది మాకు తెలియాలి. మామూలుగా ఉండదు స్టోరీ, అందుకే అడుగుతున్నాం. జిమ్లో మామూలుగా చెప్పకూడదు. జిమ్లో అంటే నేను కొంచెం హెవీ వెయిట్ లిఫ్టర్ అండ్ ఆల్, కొంచెం బాడీ బిల్డ్ చేసి అదంతా. ఆయన ఏదో మధ్యలో వచ్చారు, జాయిన్ అయ్యారు. ఐ డోంట్ నో ఇట్ వాస్ హిమ్. ఒకరోజు ఏదో అంటే దేర్ వాజ్ అన్ అదర్ పర్సన్ ఇన్ ది జిమ్. సో ఆవిడ షార్ట్ ఫిల్మ్ చేశారు అంటే దాని ట్రైలర్ చూపిస్తూ ఉన్నారు ఆల్ దీస్ జిమ్ పీపుల్. చూస్తూ ఉండి ఐ జస్ట్ సా హిమ్, సా హిజ్ థింగ్. ఐ వాజ్ లైక్ ఈ అబ్బాయిని ఎక్కడో చూసానే
అంటే ఇదేంటి పైనే ఉంటాడు, పైన అంతా కార్డియో సెక్షన్, పైనే ఉంటాడు, మన మంజంకే వస్తాడు అని. అండ్ వన్స్ నేను బ్యాగ్ తీసుకోవడానికి ఇంకా పైకి వెళ్ళి తలుపిల్ల తెరవంగానే అనుకుంటూ హీ స్టూడ్. ఐ అండర్స్టూడ్, ఓకే ఈయన. అంతకుముందు 1 month యుద్ధం జరిగింది. మీ వైఫ్ అంటే వెయిట్లు ఎత్తడం ఎంతసేపు దాని గురించే కాదు, ఇంప్రెస్ చేయడానికి వినండి పూర్తిగా. అంటే ఐ డోంట్ నో ఇట్ హీ వాజ్ ఇన్ ద జిమ్. నాకు తెలియదు అసలు మా జిమ్ లో చేస్తాడు అని. పోయిందిగా 1 month పట్టించుకోవాలా? అబ్బో తెగ చేశాను, ముందు తెగ గెంతులు వేసాను, తెగ వెయిట్లు ఎత్తాను, అవి ఏవో చేశాను, అస్సలు తేగలేదు పిల్ల. ఇదేట్రా బాబు అనుకున్నాను నేను. అంటే చాలా మంది ఉంటారు కదా మనం అట్లాగా జిమ్లో కనీసం పక్క మనిషి వెళ్ళినప్పుడు మనిషి చూడాలి కదా, చూడలే. 1 month ఇబ్బంది పడ్డా అనుకున్నాను నేను. అంటే ఓ రోజు నవ్వింది, అక్కడ తగులుకున్నాను. ఇలా తలుపిల్ల తెరవంగానే అక్కడ నవ్వాటు తిరిగి నవ్వాను, సరే అనేసి వెళ్ళిపోయా. దాని తర్వాత కింద ఫాలో అయ్యి ఇంకా వాట్ ఎవర్ ఫేమస్ డైలాగ్ చెప్పండి. ఏండా మీరు భలే హుషారండే. అలా చెప్పలా, అంటే నా స్లాంగ్ చాలే, ఇంకా చెప్పు. ఏండే మీరు భలే హుషారండే అన్నాను నేను. వెనక నుంచి అయ్యో షాక్. నాకు అప్పట్లో అంటే తెలుగువే నా చాలా వెరైటీగా ఉంటుంది. సో తనంటూ స్లాంగ్ ఉందని తెలియదు నాకు. ఏదో తిట్టాడు అనుకున్నారా? అసలు ఏ భాష అర్థం కాలే. ఐమ్ లైక్ మీరు భలే వచ్చారండి. అంటే కింద నుంచి పై వరకు చూసిందన్నమాట, ఎవడేడు ఎందుకు అట్లా మాట్లాడాడు అని చూసిందన్నమాట. అంటే జిమ్ లో హుషారుగా ఉండేది, అందరితో బాగా చక్కగా మాట్లాడడం, సరదాగా ఉండేది. నాకు అట్లా అది నాకు బాగా నచ్చింది. నాకు అది వెళ్ళే మనం కొంచెం తెలుగులో చెప్పాము, ఏ పిల్ల షాక్ అవుతుందని ఎవరికి తెలుసు. అంటే భాష ఆ స్లాంగ్ తెలియదు నాకు. ఐ డోంట్ నో అలాంటి స్లాంగ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఆర్ మాట్లాడితే అర్థం అవుతుంది తెలియదు. తిను మాట్లాడేది అసలు మా ఫ్యామిలీలో కూడా ఎవరికి అర్థం కాదు, వెరీ ఫాస్ట్. ఇప్పుడు కొంచెం స్లో అయ్యానులేండి. ఎందుకో అంటే న్యూట్రల్ అయింది కొంచెం, తినతో ట్రావెల్ చేసిన కొద్ది జనాలకు ముందు అర్థం కావాలి. స్టార్టింగ్లో తను చెప్పినట్టు నిజమే, మనం కొంచెం గట్టిగా అంటే కోరమెంటల్ ఎక్స్ప్రెస్సే టవట మాట్లాడేసామండి, అర్థమయ్యేది కాదు. ఇప్పుడు బాగుంది, ఓకే. దానివల్ల ఏమన్నా ఫేస్ చేశారా నెగిటివ్గా? ఏం లేదు, అంటే కొత్త రోజు ఫాస్ట్గా ఉంటుంది, అర్థం కావాలి కదా జనాలకి. అంటే ఇంకో 4-5 సార్లు వెనక్కి రీప్లే చేసి అంటే వ్యూస్ ఎక్కువ వచ్చేవి. పాజిటివ్ కరెక్టే, తప్పే ఉంది నాన్న. ఓకే. సో మీది జిమ్ లో స్టార్ట్ అయింది లవ్ స్టోరీ. సో నెక్స్ట్ నుంచి అందరూ జిమ్ లోకే. స్టోరీ అక్కడ స్టార్ట్ అయింది, లవ్ కాదు. లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? అది ఎక్కడో స్టార్ట్ అయింది. అది బేసిక్గా మై మామ్, మా మదర్కి నా ఫ్రెండ్స్ అందరు తెలుసు. అలాగే తిన్ని కూడా వెళ్ళి పరిచయం చేశాను నార్మలీ లైక్ ఎవ్రీ అదర్ ఫ్రెండ్. మరి ఏమనిపించిందో ఏంటో, షీజ్ లైక్ నువ్వు ఆ అబ్బాయినే ప్రేమించాలి, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి, నా తర్వాత నేను తనంత బాగా ఇంకెవరు చూసుకోరు. అంటే అప్పుడు వీ ఆల్సో డిడ్ అ షార్ట్ ఫిల్మ్, అదంతా వాజ్ ఆన్ ద రన్, లైక్ ఆ షూటింగ్ అదంతా ప్రాసెస్లో ఉంది అండ్ ఆల్. అండ్ మై మామ్ సా, షీ సమ్హౌ లైక్డ్ హిమ్ అవుట్ ఆఫ్ నోవేర్. అది ఎందుకో ఏంటో తెలీదు. అండ్ నా సర్కిల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ నాదంతా. నేనేమో అదేంటి ఐ కాంట్, చాలా కష్టం అది, ఊరు అండ్ ఆల్ నేను తట్టుకోలేను అసలు. నాకు ఆ స్లాంగే తెలియదు. సో ఐ కాంట్ టేక్ ఇట్ ఇది అది అనేసి అంటూ ఉన్నా. వదిన లైక్ సర్లే ఎన్నో చేసాం, ఒక్కసారి మా అమ్మ మాట ఏం చూద్దాం అనేసి ఐ గేవ్ ఇట్ అ ఛాన్స్. తర్వాత ఎప్పటికో అలా ప్రేమ పుట్టుకొచ్చి ఇంకా ఫిక్స్ అయిపోయి ఓకే అమ్మాయిని ట్రై చేస్తే అత్త నుంచి వర్కౌట్ అయింది. నిజంగా హోమ్ మినిస్టర్ ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ ఉంటారు. అక్కడ ఎప్పుడైనా అబ్బాయిలు అండ్ మదర్ అమ్మాయిని పక్కన పెట్టి అత్తయ్యలు పట్టుకోండి. నిజంగానే అంటే మదర్స్కి దేర్ ఇంట్యూషన్ లైక్ ఇలాగా వీళ్ళు కరెక్ట్ వీళ్ళు కాదు అన్నది దే 100% టెల్. అండ్ అది ఎప్పుడూ నిజం అవుతుంది. వెనెవర్ మై మామ్ ఇప్పుడు ఒకళ్ళ ఫేస్ ఎవరైనా చూసి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండవు, దే నాట్ రైట్, ఏదో బిస్కెట్ వేసే క్యాండిడేట్స్ లాగా ఉన్నారు, ఏం కాదు అన్నీ ప్రతిదీ, నిజంగా అదే జరిగేవి, అలాంటివే అయ్యేవి. సో ఐ లిజన్ టు మై మదర్ని బాగా బ్లైండ్గా నమ్మేశారు, బ్లైండ్ డేట్కి వెళ్ళిపోయారు అంతే. ఈ ఒక్క విషయం నా లైఫ్లో బెస్ట్ డెసిషన్ వాజ్ లిజనింగ్ టు మై మామ్. సూపర్. ఎప్పుడైతే మీరు ట్రై చేశారు కదా, లైక్ లవ్ చేశారు, ట్రై కాదు, ఆఫ్టర్ దట్ మీకు తెలిసింది ఫేమస్ డైరెక్టర్ డాటర్ అని చెప్పి 3 నెలలకి
3 monthsకి 3 monthsకి అవునా? కే విజయభాస్కర్ గారి తెలియదు. డాటర్. అంటే ముందు అమ్మాయిని ఇష్టపడినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేయంగా. అవునవును. మనం అప్పుడే కరెక్ట్గా మన ఊరి నుంచి వచ్చాం మనం, మనకు అంత నాలెడ్జ్ ఉండదు మనకి ఏదో. సో ఆబ్వియస్లీ నేను ఫ్లోగానే అమ్మాయిని ఇష్టపడ్డాను. నేను 3 months తర్వాత తెలిసింది. ఇట్లా వాళ్ళ నాన్నగా డైరెక్టర్ అని చెప్పగానే ఇంకా భయపడి ఇంటికి వెళ్ళిపోయాను, పారిపోయాను నేను. అమ్మో ఎవరన్నా చంపేస్తారో మనల్ని, ఇంటికి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. వద్దు, మనం ఇక్కడ ఏమైనా తేడా జరిగిందంటే పేక్కోసేస్తారు మనల్ని. మా అమ్మకి చెప్పాను, మా అమ్మకి చెప్తారు ఏంట్రా బాబు ఇలాగా ఇంకా తగలకి ఇలాంటి అమ్మాయిని తగులుకున్నట్టు నాకేం తెలుసమ్మా నాకు ఇలాంటి అమ్మాయి అంటే. సో కాదు, ఫస్ట్ నుంచి అసలు ఫస్ట్ నా ఇదేంటంటే ఎప్పుడు ఎవ్రీ డే మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని పెట్టేవాడు. అండ్ లైక్ వాట్ ఈజ్ ఇష్టం? అంటే ఉంటారు, ఇష్టం వేరు, ప్రేమ వేరు. వాట్ ఇస్ ఇట్? మీరంటే నాకు ఇష్టం అండి ఎవ్రీ డే ది సేమ్ థింగ్. అదే చాలా చాలా నెలలు. దాని తర్వాత ఐ మేడ్ హిమ్ సెట్. ఐ వాజ్ లైక్, నీకు తెలుసా అసలు నేను ఎవరినో తెలుసా? బికాజ్ ఐ డోంట్ టెల్ అబౌట్ మై డాడ్. అసలు ఎవరికి తెలియదు యూజువలీ. అసలు అలవాటు ఉండదు. ఎప్పుడు చెప్పదు తను, ఇప్పుడు కూడా చెప్పదు వాళ్ళ నాన్నగారు ఎవరా అనేది. మా ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ తప్ప ఇంకెవ్వరికి తెలియదు వేర్ ఐఎమ్ డైరెక్టర్స్ డాటర్ అండ్ ఆల్. సమ్టైమ్స్ చెప్పండి ఇలాంటి వాళ్ళ కోసం. అదే సో కూర్చోపెట్టి చెప్పగానే ఇంక అంతే వెళ్ళిపోయాడు. నాకు ఫోన్ లేదు, ఏం లేదు. ఐ ట్రై టు కాల్, స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎంత ట్రై చేసినా అవ్వదే. దాని నెక్స్ట్ డే హీ సైజ్, నేను ఊర్లో ఉన్నాను, నాకు భయం వేసింది, వచ్చేసాను. ఐమ్ లైక్ ఇదేంటిది అసలు, వై అనేసి మళ్ళీ ఒక డేస్ అని అయిన తర్వాత హీ కేమ్. ఈజ్ లైక్, లేదు వస్తాను అనుకుంటా. ఐమ్ లైక్, మా వాళ్ళు ఎందుకు చంపుతారు, మా వాళ్ళు ఎందుకు ఏదైనా చేస్తారు? ఆంటీకి భయం ఎక్కువ. సో ఆంటీ ఏంటంటే తినని, అమ్మో వాళ్ళు చంపేస్తారేమో, రౌడీలు పంపించేసి కొట్టించేస్తారేమో అన్నట్టు. ఐమ్ లైక్, అమ్మ మా డాడీ చాలా చాలా కామ్ అండ్ వెరీ స్వీట్ పర్సన్, అంతేం ఫీల్ అవ్వద్దు అనేసి వచ్చి. మ్యారేజ్కి ఎప్పుడు ఒప్పుకున్నారు మీరు? నేను అంటే మ్యారేజ్కి నేను ఒప్పుకోవడం కాదు. దేర్ వాజ్ వన్ పాయింట్ వేర్ ఐ వాజ్ లైక్, ఓకే ఇంకా నాకు అర్థమైపోయింది, నేను తిన్నే పెళ్లి చేసుకుంటా నో మ్యాటర్ వాట్ అనేసి. సో నా 21 ఉన్నప్పుడు వెళ్ళి అడిగాము ఇంట్లో. డాడీ సరే కానీ జస్ట్ వెయిట్ ఒక 25 వరకు, ఎందుకో అప్పుడే పెళ్ళి అనేసి అన్నారు. సో మీ మామయ్య గారి రియాక్షన్ ఏంటండి? మీరు ఎలా ఒప్పించారు ఆయన్ని? ఒప్పించిందంతా వీళ్ళిద్దరే అండి. నేను అడగడం మాత్రం అడిగాను అంతే. అంకుల్ని నా బర్త్డే రోజు 2018లో రూమ్లోకి వెళ్ళి ఇట్లాగా, అంటే బర్త్డే రోజే వెళ్ళాను చూడండి, ఎంత ధైర్యం నాకు. అంటే ఆ రోజు నేనేం ఫిక్స్ అయ్యానంటే, ఈ అమ్మాయి కోసం కాలు పట్టేసుకున్నా తప్పలేదు, దెబ్బలు తన్నా కూడా తప్పలేదు అని చెప్పి అలా అనుకుని వెళ్ళా. గాడిద గుడ్డు కొడితే కొట్టని, ఏదైతే అవని అమ్మాయిని మాత్రం ఎలాగైనా సరే తీసుకెళ్ళిపోవాలి మన ఇంటికి, ఒప్పించుకుని వెళ్ళాలనుకునే వెళ్ళాను లోపలికి. అడగడం అయితే అడిగాను, ఇంకా అవతల సైడ్ నుంచి వచ్చింది రెస్పాన్స్ అంతా. అంటే నేను జస్ట్ అడిగాను, అట్లా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంకుల్, ఇంతే. మిగతా ఒక అరగంట మ్యాటర్ అంతా అంకుల్ సైడ్ నుంచి వచ్చింది. నాకేమో చోట్ల పెట్టేస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నారు అనిపించట్లేదు, ఏసీ వేసారు అంకుల్ లోపల, నాకేం అర్థం కావట్లే. అసలు ఫుల్ స్వెట్, ఏం మాట్లాడుతున్నాను ఏ విన్నాను. అంకుల్ చాలా సున్నితంగా చాలా మెత్తగా అన్నీ చెప్పారనమాట, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకేమో ఇప్పుడు అర్జెంట్గా ఇప్పుడు కొడతారా, చంపేస్తారా, కాలు పట్టుకోవాలా, సరే అయిపోయింది, ఏమనలేదు అంకుల్, చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు. సరే అంకుల్ ఆలోచించుకోవడానికి టైం అడిగారు. వీళ్ళతో మాట్లాడి ఆంటీతోని, తర్వాత తనతో మాట్లాడి, ఇట్లా ఏంటి నువ్వు నిజంగా షూరా అబ్బాయి అడిగితే తిన ముందు చెప్పింది అనమాట, మీరు తనతో మాట్లాడండి డాడీ, మీకు తను నచ్చకపోతే మీ ఇష్టం అని చెప్పింది. తిను అంకుల్కి రెస్పెక్ట్ ఇచ్చింది, ఆయన కూడా తన మాటకి రెస్పెక్ట్ ఇచ్చారు. లేదు నా కూతురు ఎందుకు ఒక అబ్బాయి గురించి చెప్తుంది. మా అత్తగారు యాక్చువల్లీ ఇందులో తోడున్నారులేండి. యాక్చువల్ ఆవిడ వెనకాల నాకు కొంచెం ధైర్యం అనమాట. ఆవిడ ఏంటంటే అబ్బాయి చాలా మంచోడండి, అత్త కలిపిన కాపురం, ఒక అంత గ్రేట్ పర్సన్. సి టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, నేను ఇప్పుడు నాకు ఇచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చున్నాను, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి అదృష్టం ఇది. ఎవరేమనుకున్నా నాకు అనవసరమైన విషయం. ఫస్ట్ క్వశ్చన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతారు కదా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే డాడీ అంకుల్ టైప్ ఏంటంటే ఏం ఆలోచించరు, డబ్బు కావాలి అంకుల్కి నథింగ్ అవన్నీ. ఆయన ఆలోచించేది అబ్బాయి మంచోడా కాదా, అంత బంగారం మా మామయ్య గారు. నేనైతే మా మామయ్య గారికి చెప్తాను, డైరెక్టర్ నాకు తర్వాత, నాకు ఫస్ట్ మా మామయ్య గారు అయ్యారు. ఆయన చిన్నప్పుడు సినిమాలు ఆయన చూసి మేము మాట్లాడుకునే వాళ్ళం, కానీ
అమ్మాయిని ఇచ్చారంటే నాకు ఫస్ట్ మావయ్య గారు. నాకు నేను ప్రొఫెషన్ అంతా తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్ ఎక్కడో వెనకాల ఉంది ప్రొఫెషన్, పర్సనల్. ఇది పర్సనల్, ఇది ఖచ్చితంగా ఇది. ఆయన అంత దేవుడు వాళ్ళ కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు నా చేతిలో పెట్టారు, బాగా చూసుకుంటానని చెప్పి. సో ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ టు మీ, అంతే. సూపర్ సూపర్. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇవన్నీ మూవీస్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీరు వెళ్తూ ఉంటారా సెట్స్ లోకి? వెళ్ళలేదా? అస్సలు ఎప్పుడు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. చిన్నప్పుడు నువ్వే కావాలికి వెళ్ళాము, అప్పుడు ఐ గెస్ యూకేజీయో ఫస్ట్ క్లాస్ మరి నేను అంతే. దాని తర్వాత ఎప్పుడు అంటే డాడీ ఎప్పుడు ఫిల్మ్స్ అండ్ ఇల్లు పర్సనల్ లైఫ్ అసలు కలపరు. గడప దాటి లోపలికి వస్తే మర్చిపోతారు, మొత్తం వర్క్ గురించి మర్చిపోతారు వన్స్ హీ స్టెప్స్ ఇన్ టు ది హౌస్. సో అలాగా ఎప్పుడు మూవీ టాపిక్స్ అసలు ఇంట్లో ఉండేవి కాదు, నథింగ్. చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత ఇట్స్ ఓన్లీ అబౌట్ నా డే ఎలా అయింది, మా అన్నయ్య డే ఎలా అయింది, ఓ వాట్ హ్యాపెండ్ ఇది అది అనేసి నైస్ ఫ్యామిలీ టైం ఎవ్రీ డే. ఓకే, మీ బ్రదర్ హీరో అయిపోయారు. జిలేబీ అండ్ ఉషా పరిణయం 2 మూవీస్లోనూ అది మీ డాడీయే చేశారు కదా, సారే చేశారు కాబట్టి డైరెక్షన్ అయిపోయింది. మరి మీరు హీరోయిన్గా అవ్వాలని అనుకోలేదా? యాక్టింగ్లోకి ఎందుకు దిగాలనుకోలేదు? అప్పట్లో బుట్టు ఇది వరకు అనుకున్నా. దాని తర్వాత సడన్గా ఏమో మై డాడ్ లైక్ మై డైరెక్షన్ చాలా, సో హీ వాంటెడ్ మీ టు కొంచెం ఆ చూడు, బికాజ్ డైరెక్షన్లో ఇంకా ఎక్కువ గ్రిప్ ఉంది, ఒకసారి చూడు అనేసి అన్నారు. ఐ డిడ్ దాట్, బట్ నేను మా డాడీ అంత కామ్ కాదు, నేను అంతమంది నేను హ్యాండిల్ చేయలేను, ఇట్స్ వెరీ టఫ్. బట్ స్టిల్ ఐఎమ్ రైటింగ్ అ స్టోరీ. ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్క్రిప్ట్ ఒకటి రాసుకుంటున్నా, ఇఫ్ ఎట్ ఆల్. ఎవరి కోసం? మనం కాదండి, మీరు అడిగి మరీ తిట్టుతున్నారు నన్ను. ఏదో కామన్గా అడిగానండి చారి గారు. లేదు, చేస్తే గట్టిగా చేయాలి. ఓకే, గట్టిగా పెద్దగా గట్టిగా ఎస్ గట్టిగా 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 గట్టి వాళ్ళతో అంటున్నారు. చేయాలి కదండి, మాటి మాటికి నన్నే టార్గెట్ చేస్తారండి. అంటే ఆయన నాతో చేయడానికి భయపడతారు, నా డైరెక్షన్ అంటే భయం. ఎక్స్పీరియన్స్ అలాంటిది. అది విరాజిత గారితో చాలా సిరీస్ తీశారు, లీడ్ రోల్గా కూడా చాలా చేశారు. అప్పుడు ఫీమేల్ ఆర్టిస్టులు ఉంటారు, అక్కడ తగ్గారా అండి? ఇంటికి వచ్చాక తగ్గాల్సి వచ్చిందా? అసలు అమ్మాయితో ఎలా యాక్ట్ చేయాలి చెప్పిందే తను. ఒకప్పుడు నాకు కామెడీ సీన్ తప్పితే ఏం వచ్చేవి కాదు, ఏమి అంటే అంటే సరిగ్గా చేయలేకపోయావాడిని, లవ్ సీన్లు చేయలేకపోయావాడిని. ఇప్పుడు అమ్మాయితో ఏమన్నా కరెక్ట్గా ఒక పువ్వు ఇచ్చి మాట్లాడడానికైనా ప్రపోజ్ చేయడానికైనా నాకు అసలు వచ్చేది కాదు. నిజం చెప్తాను, అసలు కామెడీ సీన్లు తప్పితే నాకు ఏం వచ్చేవి కాదు. ఏదో రోజు ఇష్టం అండి అని మెసేజ్ల వరకు వస్తాయి. అయ్యే అదేలే అంటే తను చెప్పింది. అది కూడా నన్ను మాత్రమే ధైర్యం చేసి నన్ను అంటే అనిపించి అప్రోచ్ అయ్యాడు తప్ప హీ డజంట్ టాక్ టు గర్ల్స్. అసలు నాకు అసలు చాలా భయం, చాలా ఇది వరకు అసలు అనేసి వెళ్ళిపోయాడు. ఐమ్ లైక్ యూఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. కొంచెం అమ్మాయిలు అంటే అండ్ యాక్టింగ్లోకి వెళ్ళినప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ కెమిస్ట్రీ కదా. కెమిస్ట్రీ అండ్ ద బాండ్ వేర్ ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఆ కెమిస్ట్రీ ఆడియన్స్కి తెలియాలి. బట్ ఆల్ ఇఫ్ అది లేకపోతే దర్ ఇస్ నో పాయింట్ ఇన్ యాక్టింగ్ అండ్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ ఎనీ లవ్ స్టోరీస్. నేను చెప్పిన తర్వాత నాకు అమ్మాయిలతో సరిగ్గా యాక్ట్ చేయడం ఇప్పుడు మాట్లాడడానికి భయపడట్లేదు. ఇప్పుడు అమ్మాయిలతో మాట్లాడడానికి లేదు, అమ్మాయిలు కళ్ళు చూసి మాట్లాడుతున్నాను సూటుగా. అంటే ఒక లవ్ ప్రపోజ్ చేయడానికైనా సరే, అప్పుడు ఒక పువ్వు ఇచ్చినా సరే, కెమిస్ట్రీ మొత్తం పోయింది నాకు. అలా సిగ్గుపడకూడదు నాయన అని చెప్పింది తను. చాలా దరిద్రంగా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇంకా కెమెరా ముందు బాగా చేయాలి. కానీ లక్కీ పర్సన్ మీరు, మామూలుగా కాదు. మీకు హ్యాపీగా కరెక్ట్, ఇది కూడా వేసుకుంటారు అంతే కాదు. మీకు హ్యాపీగా అన్నప్పుడు కొంచెం గ్యాప్ తీసుకోండి, వెంటనే యా అనేస్తారు. ఎందుకండి అలా సపోర్ట్ చేసే పని అక్కడ దొరుకుతుందండి బాబు. సెట్కి వెళ్ళిన తర్వాత అన్ని చెప్పకూడదండి ఇంట్లో ఇట్లాగా. ఫస్ట్ అసలు మీరు అందరూ అంత ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆయన అంటే బంగారం కాబట్టి నేను అలవ్ చేశా, బికాస్ హీ డజంట్ హ్యావ్ ది అదర్ టాలెంట్. వెళ్ళి వేరే అమ్మాయిలతో అలా టాలెంట్ లేవు కాబట్టి నాకు ఫుల్ 100% ట్రస్ట్. ఓకే నువ్వు వెళ్ళు. సో మ్యారేజ్ ఎలా జరిగింది? లైక్ డెస్టినీ మ్యారేజ్ ఉంటుంది ఇక్కడే మా ఇంటి దగ్గర. అవునా? మా ఇంటి దగ్గర పక్కన సత్యసాయిలింగం టెంపుల్ ఉంటుంది, అక్కడే అన్ని దగ్గర దగ్గర హ్యాపీగా పీస్ఫుల్గా. సెలబ్రిటీస్ వాళ్ళు అటెండ్ అవ్వడం? సెలబ్రిటీస్ అంటే అదే కోటి అంకుల్, త్రివిక్రమ్ అంకుల్, అందరూ వచ్చారండి. మాక్సిమం అందరూ వచ్చారు. అండ్ మాక్సిమం రిలేటివ్స్ ఏమంటారంటే ఎందుకు ఈ పర్సనే ఎందుకు
అతనికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతగా లేదు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అలాగే ఏమన్నా ఫేస్ చేశారా? ఉంటే ఎందుకు ఉండమండి, ఖచ్చితంగా అంకుల్ అంటే దగ్గర నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదు, నా సైడ్ నుంచి నాకు ఎంతగా ప్రాబ్లం ఉండదు. ఉండవండి ఫ్యామిలీ నుంచి ఏముండవు కానీ రిలేటివ్స్ దగ్గర ఉంటాయి కదా. డాడీ మమ్మీ అన్నయ్య దే వర్ వెరీ స్ట్రాంగ్, లైక్ ఓకే ఇది చేసుకుంటా అనేది ఇంకా చేసేస్తాం అంతే అన్నట్టు. బట్ మిగతా వాళ్ళు అడుగుతారుగా, చాలా అయ్యాయి లైక్ అన్నీ దాటేసి, అంటే వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేయడం వల్ల లైక్ లేదు దర్ ఇస్ నో రీజన్ టు సే నో టు హిమ్, మేము చేసేస్తాం పెళ్ళి అనేసి చేస్తారు. సో దే వర్ స్ట్రాంగ్. నేను అంటే డాడీ ఇతన్ని కలవడం వన్స్ ఆర్ ట్వైస్, బట్ అయినా కూడా హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హీ వాజ్ వెరీ సపోర్టివ్. లేదు ఆ అబ్బాయి మంచోడు, నువ్వు కరెక్ట్గా చూస్ చేసుకున్నావు, సో ఇట్స్ ఓకే, ఎవరు అడిగినా కూడా ఇట్స్ ఓకే వీల్ ఆన్సర్ అని వాళ్ళు చేస్తారు. సూపర్ విన్నారు కదండి, వాళ్ళ నాన్నగారు నమ్మారు, నేనేం మాయ చేయలే ఆడపిల్లని. లేనిపోండి డౌట్లు. అయ్యయ్యో చెప్పాలండి, లేకపోతే మా వాళ్ళు ఏదో అనుకుంటారండి బాబు, నా ప్రాబ్లం నాది, బాధ అనిపిస్తుంది కదా ఏదన్నా అనుకుంటే. అయ్యా మా మామయ్య గారికి నేను మంచిగా తెలుసానండి, అంత పెద్ద అనుకున్నారు చాలా మంది అనుకున్నారు ఇలా లేదు కావాలని డైరెక్టర్ డాటర్ని చూస్ చేసుకున్నాడు దిస్ దాట్ అని. బట్ నో, వన్ థింగ్ హీ డజంట్ నో దట్ ఐఎమ్ అ డైరెక్టర్స్ డాటర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ నేను తన్ని చూసి నాకు నమ్మకం వచ్చింది కాబట్టి దట్ హీఈస్ అ గుడ్ పర్సన్. లేదు అంటే ఏమంటారు, కన్నింగ్ టైప్ కాదు, టూ ఫేస్డ్ కాదు, యాక్టింగ్ చేయట్లేదు అని అర్థమైన తర్వాతే ఐ టోల్డ్ అబౌట్ మై డాడ్. యాజ్ ఏ యాక్టర్గా మీకు, లేకపోతే మీ మామయ్య గారు డైరెక్టర్ కదా, యాక్టర్కి ఇలా ఉండాలి లేకపోతే ఇలాగ ఏమన్నా టిప్స్ ఏమైనా ఇచ్చారా మీరు, యాక్టింగ్ స్కిల్స్ కొంచెం పెంచుకోమని? డాడీ హీ లైక్స్ హిస్ యాక్టింగ్. అంకుల్కి నాకు ఇష్టం నా యాక్టింగ్ అంటే, బాగా చేస్తాడు దిస్ దట్. అండ్ అవన్నీ కూడా కాదు, ఉషాపర్ణయంలో హీ సా ఇలాగా యాక్టింగ్ చూసి లేదు బాగా చేస్తున్నాడు, హీల్ గో టు ప్లేసెస్, చక్కగా మంచి పొజిషన్కి వెళ్తాడు అనేసి నమ్మారు. మీరు ఫస్ట్ వెబ్ సిరీస్ తీశారు కదా, అప్పుడు మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఫస్ట్ ఒక 600-700 వీడియోల్లో ఫస్ట్ వెబ్ సిరీస్ అంటే ఏం చెప్తాను నేను? అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మిమ్మల్ని అమీర్పేటలో ఉన్నప్పుడు. అక్కడ ఆ టైంలో మనకు ఆ రెమ్యునరేషన్ ఉండమండి, అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి చేశారు కదా. సో అయితే ఫస్ట్ మీరు తీసుకున్న పేమెంట్ 500 అండి. 500 నాకు మన పుల్లారెడ్డి స్వీట్స్ ఉంటారు కదా నా మేడము, ఆ రోజు ఒక ఆఫీస్కి పిలిచి ఎక్కడో కాలేజ్కి వెళ్తే యాంకరింగ్ చేయమన్నారు, అంటే మన సినిమా డైలాగులు చెప్పి వాళ్ళతో చెప్పించాలన్నమాట. ఓకే, ఆ రోజున ఏదన్నా కానివ్వండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్ కదా. సో నా ఫస్ట్ ఆవిడ చేతులు ఇట్లాగా నా చేతిలోనే ఇస్తానమ్మా. సో మేబీ ఆవిడది లక్కీ హ్యాండ్ అయి ఉండొచ్చు. ఓకే, ఈరోజు ఫైనాన్షియల్గా నేను కొంచెం బాగున్నానంటే మేబీ ఆ ఫస్ట్ 500 అక్కడే స్టార్ట్ అయింది. నేను నా చేతులతో 500 తీసుకున్నట్టు అక్కడి నుంచి మొదలైంది. సూపర్. ప్రెజెంట్ ఎంత అండి సిరీస్కి? అలా చెప్పం. సో ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు వరకు పర్సనల్స్ వెళ్ళిపోయాం కాబట్టి, నార్మల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఫేమస్ అవుతూ ఉంటారు కదా, ఫేమస్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఏదో ఒక కేసు వస్తూనే ఉంటుంది, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా. సో అది ఎందుకని వాళ్ళు అంతలాగా ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు? డ్రగ్స్ కేసు అవ్వచ్చు, లేకపోతే రేప్ కేసెస్ అవ్వచ్చు, చీట్ కేసెస్ అన్నీ కూడా టీవీలో అండ్ లైక్ సినిమా ఇండస్ట్రీలో కంటే ఎక్కువగా వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీద ఎక్కువ ఉంటున్నాయి. దానికి రీజన్ ఏమై ఉంటుంది? నేను చెప్పనా జనరల్గా కూడా జరుగుతున్నాయి. బట్ ఓన్లీ థింగ్ మనకి మీడియా ముందు ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఇవి కనిపిస్తున్నాయి అంతే. జనరల్గా అంటే మీరు ఏవైతే చూపించరో దానికి ఇంకా బోల్డ్ అని అవుతున్నాయి. ఫర్ నార్మల్ పీపుల్, ఎవరైతే మామూలు పీపుల్ ఉంటారో, కామన్ పీపుల్, వాళ్ళవి కూడా బోల్డ్ అని కేసులు ఇవన్నీ అవుతున్నాయి. కానీ వీళ్ళు నోన్ ఫేసెస్ కాబట్టి వీళ్ళని హైలైట్ చేస్తున్నారు. అబ్బా విజిల్ వేస్తాం రాదు నాన్న, భలే చెప్పాను. విజిల్ నాకు రాదు, వేస్తాం. కరెక్ట్ చెప్పాను యాక్చువల్లీ. అలా ఓకే, నోన్ ఫేసెస్ అన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి కదా, మరి అందుకని. అండ్ సి సమ్టైమ్స్ అక్కడ జరిగిన దానికంటే మనం దాన్ని థర్డ్ పర్సన్ పోర్ట్రే చేసేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. పాయింట్ అది అంటే ఎవరో విన్నది మనం ఊహించుకుంటాం. మనం ఓకే, ఒక లిమిట్ ఉండదు కదా, ఎవరో విన్నది. ఇప్పుడు మీరు కూడా నాకేదో చెప్పారు నాకు, సో మీరు విన్నదే ఉన్నారు, మీరు అక్కడ లేరు, నేను లేను, తెను లేదు, ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు. అక్కడ ఏం జరిగిందో ఎవరో మనకు చెప్తారు మనకి. సో అక్కడ ఉన్న పర్సన్ ఏం ప్రాబ్లం ఫేస్ చేసాడో తెలియదు, ఏం జరిగిందో మనకు తెలియదు. సో దాని గురించి మనం ఆడుకోవడం ఎటర్ ఆ పర్సన్స్ వాళ్ళకి అంటే వాట్ ఎవర్ వెంట్ త్రూ అది అంటే బేసిక్గా అలా అయ్యే వాటికి వెనకాల ఈ గాసిప్ చేసే గ్యాంగ్ ఎక్కువ ఉంటున్నారు. దానివల్ల ఇంకా ఇంకా అంటే ఫుల్
సినిమాటిక్ రేంజ్లో చెప్పేస్తున్నారు ఇవన్నీ. ఇంకా లేదురా ఇలా చేశారు అలా చేశారు దిస్ దాట్ అనేసి, బట్ we're not supposed to do that. ఓకే, విరాజిత గారు ఎప్పుడు చూసినా సరే లైక్ కామెంట్స్ చేస్తుంటారు, బయట అగ్రెసివ్గా ఉంటారు అని చెప్పి. సో ఆవిడ గురించి చెప్పాలంటే అగ్రెసివ్ లేదు వెరీ స్వీట్, షీఈస్ వెరీ స్వీట్. ఓన్లీ ఒక లైన్ గీస్తారు, బౌండరీ ఉంటుంది కదా, లైక్ లేదు దిస్ పర్సన్ ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం తెలుసు తనకి. అది చూసి ఇంకా ఇష్టం వచ్చినట్టు అనేసుకుంటారు. పాపం స్వీట్ రాయడం ఒక లిమిట్ ఉంటుంది స్క్రిప్ట్కి. ఓకే, ప్రజెంట్ చూస్తే అక్కడ అన్ని వెబ్ సిరీస్లో కూడా మ్యాక్సిమం అదర్ ఇండస్ట్రీస్ కూడా వచ్చేస్తున్నారు. మూవీస్లోనే అనుకున్నాము, సిరీస్లో కూడా వచ్చేస్తున్నారా, తెలుగు వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని చాలా వరకు సిరీసెస్ ఉంటాయి కదండి, మ్యాక్సిమం వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, వీళ్ళకి ఛాన్సెస్ ఇవ్వట్లేదా, ఎనీ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు, మన వాళ్ళు కూడా అవతల వేరే ఇండస్ట్రీ బాగా కబ్జా చేస్తున్నారు, మన తెలుగు వాళ్ళు ఫుల్ హైప్లో ఉన్నారు. అసలు దేనికి అసలు అది అసలు ఏమీ లేదే, మన తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు యాక్చువల్లీ. వేరే అన్ని ఇండస్ట్రీల్లో మన వాళ్ళు బాగా వెళ్తున్నారు యాక్చువల్లీ. ఇందులో అసలు అది వ్యాలిడ్ పాయింటే కాదు అసలు. బిగ్ బాస్ వల్ల అమర్దీప్ గారి ఫ్రెండ్షిప్ బయటపడింది. సో ఎలాగండి పరిచయం? మేము ఇద్దరం కెరీర్ ఒకసారి స్టార్ట్ చేస్తాం 2016. అంటే నేను స్టార్ట్ చేసిన ఒక 2 yearsకి మనోడు కెరీర్ స్టార్ట్ చేశాడు. సో ఇద్దరం ఒకటే ట్రావెల్ చేసేవాళ్ళం, ఇద్దరం కలిసి ఒక కంపెనీలో పనిచేసాం, ఇప్పుడు రెగ్యులర్ కలుస్తుంటాం మేము. సో అట్లా బాబా అని పిలుచుకుంటాం, బాగా క్లోజ్ నేను అమరిద్దరం. అమర్దీప్ గురించి చెప్పాలంటే నాకు చెప్పా కదా, మనకి బేసిక్గా ఫ్రెండ్షిప్స్ తక్కువ, వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఎవడన్నా ఉన్నాడంటే అమరే ఉంటాడు. సూపర్. మీ డ్రీమ్ ఏంటి? ఇండియాలో బిగ్గెస్ట్ కమెడియన్ అవ్వాలని చెప్పి, నా పేరు సినిమాలో రాసి ఉండాలి. ఓకే, కమెడియన్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే, మీ ఫేవరెట్ కమెడియన్? సునీల్ గారు. సునీల్ గారా? ఓకే, మీ డ్రీమ్ ఏంటని? ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం. ఏమంటే ఇది విన్నారా? లేదు, వీళ్ళందరినీ బాగా చూసుకోవడం, డాడీ మమ్మీ అన్నయ్య తేజ అలా. ఓకే, మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం అందరూ కూడా ఎక్కడో ఒక మూమెంట్లో ఎవరో ఒకరి చేతిలో మోసపోతారు. అలాగే మిమ్మల్ని ఎవరైనా చీట్ చేశారా? లేదండి, అంత పెద్ద ఏం మోసాలు ఏం జరగలేదండి. జరగలేదా? మనీ ఇష్యూ అయినా ఏదైనా సరే? లేదండి, జస్ట్ ఒక ఐపీ వల్ల పోయింది. స్టార్టింగ్లో ఇండస్ట్రీకి రాకముందు అడుగుతున్నారు, కంపెనీ బోర్డు తిప్పాడు, అది నా మిస్టేకేలేండి. మనం అన్ని క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల అది ఓకే. ఇండస్ట్రీలో అయితే ఏం జరగలేదు, మనకు అంత పెద్ద ఏం లేదు, చాలా హ్యాపీగా జాగ్రత్తగా ప్రజెంట్ నడుస్తుంది బండి. ఓకే, లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చూశారు, ఇప్పుడు సక్సెస్ని కూడా చూస్తున్నారు. మీ లైఫ్ త్రూ నేర్చుకున్న దానికి సక్సెస్ ఫార్ములా ఏంటి? వెయిటింగ్, పేషెన్స్, ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. బేసిక్ అంటే ఇండస్ట్రీలో అయితే ఇంకెక్కువ పేషెన్స్ ఉండాలి. సో ఓవర్ నైట్ అని రేపు వద్ద నేను పెద్ద స్టార్ అయిపోవాలి, పెద్ద ఆపర్చునిటీ వచ్చానంటే రాదు. సో వెయిట్ చేయండి, అమ్మ నాన్న ఒప్పించి జాగ్రత్తగా చూసుకోండి. అందరికీ రాదు, అలా కాదు చెప్పలేమండి, కష్టం ఎవరైనా పడతారు కాబట్టి. ఓవర్ నైట్ అందరికి కదా చెప్తున్నది రాదు, ఇట్ టేక్స్ టైం. కొంతమందికి ఇట్ టేక్స్ అ వెరీ లాంగ్ టైం, కొంతమంది పేషెన్స్, కంటిన్యూస్గా వర్క్ చేయాలి. రెగ్యులర్గా వర్క్ చేస్తుంటే ఏదో రోజు ఖచ్చితంగా ఆ సక్సెస్ అనేది మన డోర్ నాక్ చేస్తుంది. సో ఓకే, రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏమైనా ఉందా? అదే మా నాన్నగారు అప్పుడు కోవిడ్ టైంలో ఇబ్బంది పెట్టాను. ఓకే, మీరు రిగ్రెట్ అయి ఉన్నారా మీ లైఫ్లో? ఐఎమ్ వెరీ చిల్. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? నేను హ్యాపీ. నేను పెళ్ళైన తర్వాత నేను కొంచెం బాగున్నాండి బాబు మనిషి. నేను బ్యాచులర్ రేపు చిరాకండి బాబు, అసలు పెద్ద టార్చర్ అసలు. ఓకే, మామూలు టార్చర్ కదా. కానీ అక్కడ చూస్తేనేమో మన్మధుడు డైరెక్టర్ గారికి కూతుర్ని బాగున్నాను లేదా? థ్యాంక్ యూ. కాదు, మన్మధుడు మూవీ తీసిన డైరెక్టర్ గారు కూతుర్ని వేసుకున్నాడు. మన్మధుడు మూవీలోనేమో నో పెళ్ళి డాడీ, అది స్క్రిప్ట్ అండి. అంతే, జై చిరంజీవి ఫాలో అయ్యాడు. తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించాలి, ఒక అమ్మాయిని ఫస్ట్ లవ్. ఓకే ఓకే, మీ ఫస్ట్ లవ్? ఫస్ట్ లవ్, ఫస్ట్ లవ్. మీకు ఇంతకు ముందు బ్రేకప్స్ ఏం లేవా? నాకు లేవండి, నాకు ఆడపిల్ల అంటే భయం అండి. పాపం చేపట్టుకుని తీపలేదండి. నాకు నావన్నీ క్యూట్ గా ఉన్నారు, కాలేజ్ లో కానీ స్కూల్స్ ఉంటాయి, కాకపోతే నా సైడ్ నుంచి కాదు. ఓకే, వాళ్ళ వైపు నుంచి. రెండు వైపుల నుంచి అంటేనే లవ్ స్టోరీ అంటారు కదా. ఆర్య కాదు ఇది. ఓకే ఓకే, కానీ ఆర్య అంటే వన్ సైడ్ లవ్ స్టోరీ కదా అక్కడ ఫస్ట్ పార్ట్. చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. మరి మామూలు అచీవ్మెంట్ ఇది. ఓకే, మీ ఇద్దరు వచ్చారు మా స్టూడియోకి, ప్రపోజ్ చేయించుకోకుండా అలా ఎలా పంపించేస్తాం? లవ్ మమ్మ
నేను చాలా టక్కని చెప్పేస్తాను ఐ లవ్ అంటే నేను మాకు బాగా అలవాటు ఆ మాట చెప్పుకోవడం. అవునా, కొంచెం క్యూట్గా గ్యాప్ ఇచ్చేదన్నా. అదేంటి ఎంత ఫాస్ట్గా ఎవరు చెప్తున్నాను ఐ లవ్ మమ్మ ఐ లవ్ యూ మమ్మ. అయిపోయింది. ఏంటండి ఐ లవ్ ఈజ్ వెరీ ఏమన్నా సింబల్స్ లాంటివి ఏమన్నా? వేర్ నాట్ అంత సినిమాటిక్. మేము చాలా క్యూట్గా ఉంటామండి, మాటల్లోనే మా క్యూట్నెస్ ఉంటుంది. సింబల్స్ ఏంటండి ఇది? ఐ లవ్ మమ్మ. నో ఇలా అయితే నో. ఓకే, మీరు ఫస్ట్ చెప్పారు కదా భలే హుషారు ఉన్నారండి అనేది చెప్పేద్దాం, ముగించేద్దాం మీ స్టైల్లో. తను చెప్తుంది, మీరు చెప్పండి మీ స్టైల్లో. నువ్వు నన్ను చెప్పు, నేను ఏదైనా వచ్చారు కదా. అయిపోయింది. తన్నాను యాక్చువల్లీ ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు ఆవిడ. చెప్పండి. మీరు భలే వచ్చారండి. దిస్ ఇస్ వాట్ హీ కేమ్ అండ్ సెడ్. ఓకే, యా అండి మీరు భలే వచ్చారండి అన్నాడు. ఓకే, ఈ డైలాగ్ ఆయనతో చెప్పండి, మీ రియాక్షన్ ఏంటి? నువ్వు చెప్పు మీ రియాక్షన్, మీ ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి ఆవిడతో ఆ రోజు అలా చెప్పారు? అంటే అమ్మాయి నిజంగా చాలా హుషారుగా ఉంటుంది, అక్కడ యాక్టివ్గా ఉందని చెప్పి నేను నా మనసులో ఉన్నమాట. నా ఎక్స్ప్రెషన్ అప్పుడు ఏముండిందో అలాగే అలా చెప్పు. బ్రహ్మానందం గారు ఏదన్నా చెప్పినప్పుడు ఎవడు ఇలా ఉన్నాడు ఏంటి ఏదో చెప్పాడు నాకు అర్థం కాలేదు, ఓకే అని చెప్పి వెళ్ళిపోయింది. రెండు సార్లు రిపీట్ చేశారు. ఓకే, సూపర్. ఓకే, డామినేషన్ ఎవరిది ఇద్దరిలో? డామినేషన్ ఏం లేవండి ఇక్కడ. నాదే. అంటే డామినేషన్ అన్నట్టు కాదు. డామినేషన్ అంటే దేని గురించి నాకు అర్థం కాలేదు. నాకు ఇస్ దట్ హి లైక్ అప్పర్ హ్యాండ్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా అలా లేదండి. హి ఆస్క్స్ అడుగుతానండి, ఎవ్రీథింగ్ అడుగుతాను నేను. హాఫ్ అండ్ హాఫ్. ఎందుకంటే మనకు కొంచెం అంత హాఫ్ నాలెడ్జ్ మంది, సినిమా పరంగా కాదు ప్రొఫెషన్ పరంగా నేను చాలా స్ట్రాంగ్. కొన్ని విషయాలు నాకు తెలియవు. తను అడిగి తన సజెషన్ తీసుకుని ఇది కరెక్టా కాదా, చైనా వద్దా, తను అడిగి తను కరెక్ట్గా సజెషన్ వస్తుంది. తను చాలా ఎక్కువ చూసింది అండి జీవితం, నాకు చాలా తక్కువ, నాకు తెలియదు. అంటే వెరీ మెచ్యూర్డ్, తను వెరీ మెచ్యూర్డ్. మనం అంత నాలెడ్జ్ లేదు మనకి. సో ఏమన్నా ఉంటే అమ్మ నాన్న అడుగుతాను, లేకపోతే తను అడుగుతాను అంతే. సూపర్ సూపర్. అంటే ఏజ్ గ్యాప్ ఎంత ఉందని మీకు? 6 ఏళ్ళు. ఎందుకంటే మా మాట పడుతున్నారు, పెళ్లి చేసుకున్నా, ఎస్ నేను గెలిచా అంగారు. ఏంటన్నా? సరే సరే, ఎంత తీసుకున్నారండి? ఏంటండి కట్నం? లేదండి మా అమ్మ కట్నం అది చెప్పాలి. నేను చెప్తా. ఇది క్వశ్చన్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏంటి కట్నం అడిగితే అంటే లైక్ వాళ్ళు అడగరు, ఒకవేళ అడిగితే మాత్రం నేనే నో చెప్పేస్తా పెళ్ళికి అని చెప్పా. అట్ ది సేమ్ టైమ్ అంకుల్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ కట్నం, అస్సలు నో అంటే నో, అంకుల్కి ఇష్టం లేదు. సో అలాగా అనుకోకుండా కుదిరేసింది. దే డెంట్ వాంట్ అండ్ వీ డెంట్ డూ ఎనీథింగ్ లైక్ దట్. సో నో కట్నం, నథింగ్, హ్యాపీ క్యూట్ లవ్ మ్యారేజ్. ఓకే ఓకే, మ్యాక్సిమం ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. లైక్ డైరెక్టర్ కూతురు చేసుకున్నారు, ఎంత లాగాడో ఏంటో అనుకోండి. నన్నే లాగాడు అంతే, నన్ను మాత్రమే లాగాడు. లైక్ మీరే పెద్ద బంగారం అన్నట్లుగా ఏమన్నా? థ్యాంక్స్ అండి, లాస్ట్ గా మీరు మాట కరెక్ట్ గా అన్నారు. యా థ్యాంక్ యూ. ఇప్పుడు నాకా లాస్ట్ పంచ్ మీదైతే ఆ కిక్ వేరప్ప. లాస్ట్ కరెక్ట్ గా అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, రవి శివతేజ గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ శ్యామిని గారు, గాడ్ చేసి శ్యామిని, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఈరోజు మంచి ఇంటర్వ్యూ జరిగింది మన రవి శివతేజ గారితో అండ్ శ్యామిని గారితో. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.